చూసారు కదా, ఇప్పుడు బ్యాటర్ ఇలా రెడీ చేసుకోవాలి. మనం ఫస్ట్ థిక్గా కలుపుకొని ముద్ద ఇక్కడ ఉంది చూసారా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి. అంటే ఈ మాత్రం ఇలా, మరి ఎక్కువ లూజ్గా కూడా చేయకూడదు. లూజ్గా చేస్తే ఏమవుతుందంటే గట్టిగా వచ్చేస్తాయి పొంగడాలు. ఈ మాత్రం ఈ కంటెస్టెంట్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేస్తాను చూడండి. యాక్చువల్లీ మీకు 10 kgs అదే 10 గ్లాసెస్ అంటే మీకు తెలియకపో ఉండొచ్చు కొందరికి. 10 గ్లాసెస్ అంటే 2 కేజీలన్నర. 2 కేజీలన్నర బియ్యానికి కేజీన్నర అదే 2 కేజీలు బెల్లం పడుతుంది. వేసినా అలా పైకి తేలాలన్నమాట. అలాగా పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ. పైకి వచ్చినా మీరు కాసేపు ఆగి టర్న్ చేసుకుంటే అయిపోతుంది.